మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మన హిందూ సోదరులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయి. మన భారత రాయబార కార్యాలయంపై దాడులు చేస్తున్నారు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మన దేశాన్ని ముక్కలు చేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా మనం మాత్రం వాళ్ళ ఆటగాళ్లకు మన ఐపీఎల్ లో చోటు కల్పిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవైపు బంగ్లాదేశ్ లో పోలీసులు చూస్తుండగానే అమాయక హిందువులను సజీవ దహనం చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లను ఆలయాలను నాశనం చేస్తున్నారు. మరోవైపు అదే దేశానికి చెందిన ఆటగాళ్లను మనం కోట్లు పెట్టి కొనుగోలు చేసి మన స్టేడియంలలో వాళ్లకు సలాం కొడుతున్నాం. ఆటలు, క్రీడా స్ఫూర్తి ఇవన్నీ ముఖ్యమే, కాదనట్లేదు. కానీ మన దేశ గౌరవం కన్నా, మన ప్రజల భద్రత కన్నా, మన జాతీయ ఆత్మగౌరవం కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదా. మన దేశాన్ని ముక్కలు చేస్తామని బహిరంగంగా నినాదాలు చేస్తున్న దేశం నుండి వచ్చే ఆటగాళ్లను మనం ఎలా స్వాగతించగలం? మన జెండాను అవమానిస్తున్న వాళ్లకు మన డబ్బుని ఎలా ఇవ్వగలం? బీసీసీఐకి దేశ ప్రయోజనాల కంటే వ్యాపారమే ముఖ్యమా? డబ్బు సంపాదనే వాళ్ళ లక్ష్యమా? ఈ విషయంలో ప్రతి భారతీయుడు బీసీసీఐని ప్రశ్నించాలి. చూస్ ఇండియా ఫస్ట్. ముందు భారతదేశం, ఆ తరువాతే ఏదైనా. ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుండి పూర్తిగా నిషేధించాలా? కింద కామెంట్స్ లో మీ గొంతును వినిపించండి. ఈ వీడియో ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా బీసీసీఐకి చేరేంత వరకు షేర్ చేయండి. దేశం కన్నా ఏది గొప్పది కాదు. జై హింద్.